ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైనా దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 107వ కీర్తన 8వ వచనము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనకి ఆయన చేసే కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం దేవుని కృపను బట్టి, దేవుడు మన పట్ల చేస్తున్న కార్యములను బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. దేవుడు మనకి ఏమి చేశాడు అని ఆలోచించడం కంటే దేవుడు మనకు చేసిన వాటన్నిటి కొరకై మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, జీవించి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపే, మరి ఇంకేమీ కూడా కాదు. అందుకొరకై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు మరిన్ని ఆశ్చర్య కార్యములు మన పట్ల జరిగిస్తాడు. కాబట్టి దేవుడు మనం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నట్లయితే ఇంకా ఆయన తన కృపని మన ఎడల విస్తరింపజేస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.